ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మంత్రి లోకేష్ మళ్లీ శాసనసభలో ప్రవేశపెట్టారు. 2025 సెప్టెంబర్ 27న అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లు అనంతరం మండలికి వెళ్లినా అక్కడ చర్చకు తీసుకోలేదు. 100 రోజులు గడవడంతో మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకువచ్చామని చెప్పారు. గతంలో జరిగిన హత్యలో ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆయన కుమారుడికి ఉద్యోగం కల్పించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. చర్చ అనంతరం శాసనసభ ఈ బిల్లును ఆమోదించింది. అధ్యక్ష, ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాను జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్ గా ఫాలో అయిన వ్యక్తిని అధ్యక్ష. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్ గా ఉండేది అధ్యక్ష. అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు అధ్యక్ష. ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు అధ్యక్ష. 2004 తర్వాత అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని